దృష్టత్వంలో ఉన్న ప్రజలను మళ్లించడం కొరకు మీ సేవకులను ఇక్కడ మీరు వాడుకుంటూ ఉన్నందుకు స్తోత్రాలు. అనేక ప్రజలను మళ్లించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, గ్రామ రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అంతా కూడా మీ ఆత్మ స్వాధీనంలో మీరు జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నీ స్వరము అనేక ప్రజలు వినటానికి, ఈ కరెంటు కూడా త్వరగా రావటానికి మీరు వారిని ప్రేరేపించమని, ఆ పని త్వరగా అవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నేను ఈ స్థలంలో నిలబడి ఉండగా కొలత లేని అభిషేకంతో నన్ను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ జీవజలముల నది ఇక్కడ ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాం. పాప కార్యాలు కొట్టుకుపోవాలి. రాత్రి అందరూ హిమము కంటే తెల్లగా కడగబడాలి తండ్రి. అది కేవలం మీరు మాట్లాడితేనే జరుగుతుంది. మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే నాయన, నీళ్ళకని వచ్చిన స్త్రీ అక్కడే మారిపోయింది. మీరు మాట్లాడితే చూడాలని వచ్చిన జక్కయ్య అక్కడే మారిపోయారు. మీరు మాట్లాడితే నినివే పట్టణమే చెడు నడతలు వదిలిపెట్టేశారు. మీరు మాట్లాడితేనే ఈ కార్యాలు జరుగుతాయి తండ్రి. మీరే మాట్లాడండి. నీ వాక్యమే దెయ్యాలను వెలగొడుతుంది. నీ వాక్యమే రోగులను స్వస్థపరుస్తుంది. నీ వాక్యమే చెడిపోయిన వాళ్ళని మార్చివేస్తుంది. నీ వాక్యం ద్వారా మీ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాతావరణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక పల్లవి, ఒక శరణం మనం పాడుకుందాం. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక. మీరే మాట్లాడి మహిమ పొందండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విన్న తర్వాత ఆయన దృష్టికి న్యాయమైనది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, లోకములో ఉన్న ప్రజలు కూడా ఈ ప్రపంచంలో
అన్నిటికన్నా శ్రద్ధగా వినవలసింది ఏంటి? అన్నిటికన్నా శ్రద్ధగా వినవలసిన వాక్కు దేవుని యొక్క వాక్కు. దేవుడికి స్తోత్రాలు. లైటింగ్లో మీరు కనబడ్డారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 మరొకసారి నాతో చెప్పండి. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల చాలు చాలు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా శ్రద్ధగా వినవలసింది ఏదైనా ఉందంటే ఏ వాక్కు అది? దేవుడు వాక్కు ఎలా వినాలి? సీరియల్ ఎలా వినాలి? చెప్పరు, విన్నా చెప్పరు. దేవుడికి స్తోత్రాలు. మనము అవి వ్యర్థమైన వాటిని మనం చూసి టైం పాడు చేసుకోకుండా దేవుడు వాక్కు శ్రద్ధగా వినాలి. చూడండి, ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, టీచర్ చెప్పే లెసన్ ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టరు మెడిసిన్ ఇచ్చాడు, అది ఎలా వేసుకోవాలో చెప్పేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. లేకపోతే ఒకటేసుకోపోయి ఒకటేసుకుంటాం, రియాక్షన్ వచ్చేస్తాయి. కాబట్టి దేవుడు శ్రద్ధగా విన్నోడు ప్రోగ్రెస్ మంచిగా ఉంటుంది. శ్రద్ధగా వినకపోతే అతనికి సరైన మార్కులు రావని మీకు మనవి చేస్తున్నా. దేవుడు వాక్కు శ్రద్ధగా విన్నప్పుడు మనకు కూడా భక్తి రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. అది శ్రద్ధగా వినకపోతే మన భక్తి ప్రోగ్రెస్ సమాజంలో మంచిగా ఉండదని మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. విన్నాం, విన్న తర్వాత ఏం చేయాలంటే, వినక ముందు నీ ఇష్టం, విన్నాక నీ ఇష్టాలు కుదరదు. దేవుడికి స్తోత్రాలు. వినక ముందు నీ ఇష్టం, విన్న తర్వాత ఆయన ఇష్టం. ఆయన ఇష్టానికి మనం అప్పగించుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, వినకముందు వాళ్ళ ఇష్టమే, విన్నాక కూడా వాళ్ళ ఇష్టమైనట్టే నడుస్తున్నారు. అందుకనే ఫలితాలు కనిపించట్లేదు. ఫలితాలు కనిపించాలంటే వినకముందు ఒక వ్యక్తి ఎలా నడుస్తాడు అంటే, వినకముందు అతను మనసుకు నచ్చినట్టు నడుస్తాడు. 2, మనుషులకు నచ్చినట్టు నడుస్తాడు. 3, తన శరీరానికి నచ్చినట్టు నడుస్తాడు. వాక్యం వినకముందు మనసుకు నచ్చినట్టు, శరీరానికి నచ్చినట్టు, మనుషులకు నచ్చినట్టు మనము నడుస్తాం. అయితే విన్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనుషులకు నచ్చింది పక్కన పెట్టాలి, నీ మనసుకు నచ్చింది పక్కన పెట్టాలి, నీ శరీరానికి నచ్చింది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆత్మ చెప్పింది ప్రారంభం కావాలి. దేవుడికి స్తోత్రాలు. నీలో ఏం ప్రారంభం కావాలి విన్న తర్వాత అంటే, ఆత్మ ఏది చెప్పితే అది నువ్వు చేయాలి.
ఎప్పుడైతే నువ్వు ఆత్మ చెప్పింది చేస్తావో అక్కడి నుంచి గొప్ప ఫలితాలు నువ్వు భక్తి జీవితంలో చూడగలుగుతావు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం యోహాను సువార్తలో మనందరికీ తెలిసిందే, ఒక పెళ్లికి యేసు ప్రభుని ఆహ్వానించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వివాహము యేసు ప్రభుకి బాగా దగ్గర సంబంధం, అంటే బాగా బంధువులు. ఎందుకు అలా చెప్పగలమంటే, బంధువుల్ని ఎక్కువ శాతము ముందు పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు? బంధువుల్ని 2-3 రోజుల ముందు పిలుస్తారు, ఒక వారం ముందు కూడా పిలుస్తారు. అంటే వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు అని ఎలా చెప్పగలమంటే, యేసు తల్లి ముందు నుంచి అక్కడ ఉందంట. ముందు నుంచి అక్కడ ఉంది. ఆవిడ ముందు నుంచి ఉంది అంటే అది వాళ్ళకి చాలా దగ్గర వ్యక్తుల యొక్క ఆ సంబంధం, వాళ్ళ వివాహం జరుగుతుంది అక్కడ. అయితే యేసు ప్రభు సువార్త పనిలో ఉండడం వల్ల ఆయన పెళ్లి రోజు, ఆ రోజు ఆయన వచ్చాడు. ఆయన శిష్యులతో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడు సర్వసాధారణంగా మన ఇళ్ళకి ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించిన వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఎదురు వెళతాం. లోక మర్యాద, వాళ్ళ దగ్గరున్న అవన్నీ తీసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రూము మనం ఏర్పాటు చేస్తాం. ఏమంటే మీరు ఇక్కడ కూర్చోండి, మీకు కావలసినవి అన్నీ కూడా మీకు పంపబడతాయి. ఇది పద్ధతి, లోక పద్ధతి. ఇది మనం కూడా అదే చేస్తుంటాం. ఒక ఉన్నతమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రూము మనం ఇస్తుంటాము, అన్నీ ఏర్పాట్లు చేస్తాం. అలాగే యేసు ప్రభుని శిష్యులు కూడా వాళ్ళ ఆహ్వానం చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రూము ఇచ్చారు, శిష్యులకు కూడా ఇచ్చారు. మీకు కూడా అన్నీ ఇక్కడికి పంపిస్తాం అని చెప్పారు. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళు పిలవడము, రూమ్ ఇవ్వడం అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ వాళ్ళు కొంచెం బయటకు వచ్చాక పెళ్ళి అడావుడిలో ఆయన వచ్చాడన్న సంగతి మర్చిపోయారు. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఉన్నాడన్న సంగతే వాళ్ళు మర్చిపోయారు. నిజమే, కొన్నిసార్లు మనం ఆయన్ని నమ్ముకుంటాం, కొన్ని అడావుళ్ళు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనే సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తుంటాం. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఉన్నాడనే సంగతిని మనము మర్చిపోతూ ఉంటాం. ఆయన నమ్ముకుంటాం, కానీ ఆయన ఉన్నాడు అనే విషయాలు చాలామంది మర్చిపోతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగ కొన్ని విషయాలు మనము మర్చిపోవడం ద్వారా మనము భక్తిలో సంపూర్ణులు కాలేకపోతూ ఉంటాం. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, కానీ యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి వాళ్ళు పెళ్లి సందడిలో పడి ఏమైపోయారు? మర్చిపోయారు. నిజమే, కొన్నిసార్లు కొన్ని సందడుల్లో కొంతమంది మన చుట్టాలు మర్చిపోతుంటాం, మన దగ్గర సంబంధికులు మర్చిపోతుంటాం. మర్చిపోయినప్పుడు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ పెళ్లి దగ్గరికి వచ్చి గొడవ పెట్టేస్తారు. ఎందుకంటే అర్థం చేసుకోకపోతే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ సరే, చుట్టాలు మర్చిపోయారు, కానీ వీళ్ళు ఎవరు మర్చిపోయారు? యేసయ్యనే మర్చిపోయారు. ఈరోజు చాలామంది వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి మర్చిపోయి కొన్ని పనులు చేస్తున్నారు. దేవుడికి స్తోత్రాలు. అంటే కొన్ని కార్యక్రమాలు వచ్చినప్పుడు లోకస్తుల్లాగే వాళ్ళు చేస్తున్న వారిని మనం చూస్తున్నాం. మీరు కూడా అలా చేస్తున్నారు లేదో ఒక చిన్న పరీక్ష మీకు. దేవుడు 7 దినాలు చేశాడు కదా, మంచి అన్నాడా చెడ్డ అన్నాడా? మంచి అన్నలు చేయండి.
మంచి అన్నం చేయొద్దు, మంచి కదా. మరి కొంతమంది మంగళవారం మా అమ్మాయిని పంపమంటారు, మళ్ళీ ఏం చేశారు దాన్ని? మంచిదని చెయ్యెత్తారు, మళ్ళీ చెడ్డది చేసేసారు. అమావాస్య వచ్చింది పాస్టర్ గారు, మీరు డేట్ పెట్టారు బాగానే ఉంది, మేము తెలుగు క్యాలెండర్ చూసాం, అందులో ఏముందంటే అమావాస్య ఉంది అన్నారు. ఉంటే నీకే అది చెడ్డదని చెప్పాడు ఆయన? చెడ్డదని చెప్పలేదు కదా. మీకు సంగతి తెలుసా? కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య రోజునే పెళ్లి చేసుకుంటారు, అప్పుడే పెట్టమంటారు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీ చేతితోనే మంచిది అని చెయ్యొద్దాం. మరి అమావాస్య పెళ్ళెందుకు చెయ్యు? పౌర్ణమి పెళ్ళెందుకు చెయ్యు అంటే మళ్ళా దాన్ని ఏం చేస్తున్నావు? చెడ్డదిగా చేస్తున్నావు. గుర్తుపెట్టుకున్నాండి. అదే ఆయన్ని మర్చిపోవడం అంటే. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోవడం అంటే మళ్ళా పాత పద్ధతులు చేయడమే. ఆయన ఉన్నాడనే సంగతి మనము మర్చిపోతూ ఉంటాం. దేవుడికి స్తోత్రాలు. గుర్తుపెట్టుకునండి, ఈరోజు క్రైస్తవ్యం ఆచారం అనే కట్లలో బంధించబడింది. దేవుడికి స్తోత్రాలు. ఆ కట్ల నుంచి కూడా బయటికి రావాలని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకో ఈ యొక్క సందర్భం వచ్చిందంటే మీలో ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ రోగి లేకన్నా డాక్టర్ అది చెప్పడం. దేవుడికి స్తోత్రాలు. అంటే మీరు మంచి ప్రార్థనా పరులుగా ఉన్నారు, మంచి భక్తులుగా ఉన్నారు, మంచి కృపావరాలు కలిగి ఉన్నారు. కానీ ఈ ఆచారాల దగ్గరికి వచ్చేటికి మాత్రం దాన్ని విడిచిపెట్టలేకుండా మళ్ళా అదే పని చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కానీ నువ్వు ఉంటే ఈ ప్రసంగం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. దాన్ని నువ్వు తెలుసుకొని ఆ కట్ల నుంచి బయటికి వచ్చేసేయాలి. చూడండి, ఇప్పుడు నేనున్నాను, నన్ను తాళ్ళేసి కట్టేశారు అనుకోండి, పాడేశారు, తాళ్ళేసి కట్టేసి. ఒక 5 సంవత్సరాలు పిల్లవాడు వచ్చి కర్ర పట్టుకొని నన్ను కొడుతున్నాడు. వాడిని కొట్టే బలం నాకుంది, కొట్టగలను. కానీ దేంట్లో ఉన్నాను నేను? కట్లలో ఉన్నాను. కట్లలో ఉన్నాను కాబట్టి వాడిని కొట్టలేను. అలాగే సాతానుడు కూడా నీవు ఇలాంటి కట్లలో ఉంటే వాడు నిన్ను కొడతాడు, కానీ నువ్వు తిరిగి వాడిని కొట్టలేవు. వాడిని కొట్టాలంటే ఆ కట్లు తెగిపోవాలి. దేవుడికి స్తోత్రాలు. ఆ కట్లు తెగితేనే కానీ నువ్వు వాడితో పోరాటము చేయలేవు అని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు క్రైస్తవులు దేవుడు కన్నా ఎక్కువ దెయ్యానికి నడుస్తున్నారు. ఎందుకంటే ఈ పాటిస్తున్నారు అంటే వాళ్ళు దేవుడి కన్నా ఎక్కువ ఇవే. నేను ఈరోజు చెప్పే ప్రసంగం లోకస్తులకు కాదు, దేవుని చట్టంలోనికి వచ్చిన వారికి, దేవుని చట్టంలోనికి వచ్చిన వారికి చెప్తున్నాను. లోకస్తుల్ని మనకి ఎందుకంటే మనం కూడా లోకంలో ఉన్నప్పుడు అదే పని చేసాం. కానీ ఈరోజు ఒక చట్టంలోకి మనము దేవుని చట్టంలోకి వచ్చిన తర్వాత మన కొరకు చెప్తున్నా. ఇతరులకు నేర్చుకోవాలంటే మనము ఖచ్చితంగా ఉండాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు ఎక్కువ శాతము ప్రజలు దేవుడి దగ్గరికి దీవెనలు అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీవెన మాకు కావాలి అని అడుగుతారు. దీవెనల కొరకు వచ్చేవారు లేదు అని అంటే సమస్యల నుంచి విముక్తి కొరకు వచ్చేవాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు ప్రతి చోట. అయితే బాగా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు నేను ప్రసంగం చేస్తుండగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనుకోండి. ఆయన ప్రత్యక్షమయ్యి
ఇక్కడ ఒక 200 కోట్లు పేర్చాడు ఆయన. 200 కోట్లు పేర్చాడు. ఇటు పక్క ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, ఈ 200 కోట్లు కావాలా, నేను కావాలా? ఏమడుగుతాం? 200 కోట్లు కావాలా, నేను కావాలా అని అడిగితే మీరేమంటారు చెప్పండి? ఎవరు చెప్పట్లేదు. అమ్మా నువ్వు కరెక్ట్ చెప్పావు. ఎందుకంటే ఒకవేళ ఆయన నువ్వు కావాలని అడిగినా నువ్వే కావాలని అబద్ధం చెప్పేస్తాను, కానీ మనసంతా ఇటుపక్క వెళ్ళిపోతే. ఇప్పుడు డబ్బులు ఇక్కడ లేవు కాబట్టి ఏసయ్యే కావాలంట. నిజంగా ఇక్కడ పెట్టి ఆయన ఇక్కడ ఉంటే మాత్రం నోరు రాదు, నోరు అటుపక్క వెళ్ళిపోతూ ఉంటుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, నా అనుభవంలో నువ్వు ఎప్పుడు దీవెన కావాలని అడగొద్దు, దీవించే నువ్వే కావాలని అడుగు. దేవుడికి స్తోత్రాలు. నాకు దీవెన కాదు, దీవించే నువ్వే నా దగ్గర, దీవించే నువ్వే నా దగ్గర ఉండాలి. ఆయనే నీ దగ్గర ఉంటే 200 కోట్లు ఏంటి? ఆయన అన్నీ నీయే. దేవుడికి స్తోత్రాలు. నీవన్నీ మీరు అసలు మాట్లాడట్లేదు. ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నప్పుడు అంత సైలెంట్గా ఉంటే ఎంత మంచి పేరు వస్తుందో మీకు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు మాత్రం పెంచేస్తుంటారు స్వరాన్ని. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కొంచెం శబ్దం చేస్తే ఇంకా ముందుకి స్పీడ్గా వెళ్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు దీవెన కావాలా, దేవుడు కావాలా? అందరూ చెప్పాలి. మీరందరూ దీవెన బ్యాచ్గా కనబడుతున్నారండి. నాకు దేవుడు కావాలా, దీవెన కావాలా? దేవుడే కావాలని వాళ్ళు చేయొద్దండి. దేవుడు కావాలి అంటే దేవుని యొక్క అభిషేకం రావడమే దేవుడు నీలో ఉండడం. దేవుడికి స్తోత్రాలు. దేవుని ఆత్మ రావడమే దేవుడు నీలో. దేవుని ఆత్మ నీలోకి వస్తే ఆత్మలో 3 ఉంటాయి. 1 బుద్ధి, 2 జ్ఞానము, 3 సర్వ సంపదలు ఆయనలో ఏమై ఉన్నాయి? గుప్తములై ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ నీ దగ్గర ఉంటే నీకు బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సర్వ సంపదలు నీ దగ్గర ఉంటాయి. కాబట్టి నువ్వు దీవెన అడగడం కాదు, దీవించే నువ్వే కావాలి. అపోస్తుల బోధ అంతా కూడా ఏంటో తెలుసా? వాళ్ళు అది ఇది అని చేయలే, నీవే వాళ్ళ దగ్గర ఉండమని చెప్పారు. అంటే వీళ్ళకి పరిశుద్ధాత్మను ఇమ్మని అడిగారు. అంటే పరిశుద్ధాత్మను ఇమ్మంటే ఏంటి? నువ్వే వీళ్ళ దగ్గర నివాసం ఉండాలి. నువ్వు నివసిస్తే వాళ్ళకి అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని మీకు మనవి చేస్తున్నాను. ఒకరోజు ఒక రాజుగారు తన దేశంలో ఒక సాటింపు వేశాడు. ఏంటి సాటింపు అంటే, ఊర్లో వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తాను, ఊర్లో వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తాను, మీరు ఒక ప్లేస్కు రండి అని చెప్పాడు. నిజంగా కానీ ఇప్పుడు ఏదన్నా ఒక జీప్ వచ్చి ఈ ఊర్లో వాళ్ళ అప్పులు కూడా తీర్చేస్తారండి, మరి మేమే మిగులుతామేమో స్టేజ్ మీద. దేవుడి స్తోత్రం. మిగులుతాం, లేకపోతే మాకు ఉంటాయి కదా. కాబట్టి అలాంటి సాటింపు వేసినప్పుడు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్ళారు. రాజుగారు కూర్చున్నాడు. ఒరే నువ్వు ఎంత బాకీ ఉన్నావు? నేను 4 లక్షలు ఉన్నానంటే మంత్రికి చెప్తున్నాడు, వీడికి 4 లక్షలు ఇచ్చారు. ఇలాగ పట్టుకుపోతూ ఉన్నా. ఈ లోపల ఒక యవనస్తుడు వచ్చాడు, అడిగాడు, నీకేం కావాలరా అన్నాడు. ఎంత బాకీ పడ్డావు అన్నాడు. వాడు ఏమడిగాడంటే, నాకు అస్సలు డబ్బులు అక్కర్లేదు అన్నాడు. మరి ఏం కావాలి నీకు అన్నాడు. నీవు మా ఇంట్లో ఉండాలన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఏమన్నాడు?
నీవే మా ఇంటిలో ఉండాలన్నాడు. ఆ వెనకాల ఉన్నోడికి అర్థం కాక, ఒరే 10 లక్షలు అడుక్కొని పోకన్నా ఆయన రమ్మంటే విటరా బాబు ఇంటికి, పిచ్చోడు నువ్వు అన్నాడు. ఆడు పిచ్చోడు కాదు, ఆడు మహా తెలివైనోడు. ఒకవేళ 10 లక్షలు ఎత్తే అయిపోతాయి, కానీ ఈయనే మా దగ్గర ఉంటే ఈయన అన్నీ కూడా నావి. మనం కూడా అంటాం కదా, నీవన్నీ, అమ్మ చెప్పండి, నీవన్నీ యేసయ్య అన్నీ ఎవరివి? నీవన్నీ నావి. నావన్నీ చెప్పండి, నావన్నీ అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఆయన అన్నీ లాగేస్తాం, కానీ మన అన్ని ఎత్తాం ఆయనకి. కొన్ని గీసి మనం ఆయన మాత్రం ఫుల్గా ఇచ్చేయమంటాం, కానీ మనం మాత్రం ఆయనకి ఇవ్వలేకపోతుంటాం. కాబట్టి ఆయన్ని ఎంత ధారాళంగా అడుగుతామో మనం కూడా ఆయనకి అంత ధారాళంగా ఇవ్వాలి. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? పాస్టర్ గారే కాదంటే డబ్బులు ఇచ్చేవాళ్ళని ప్రేమించేది, అసలు యేసు ప్రభువే ఉత్సాహంగా ఇచ్చినోడిని ప్రేమిస్తాడట. దేవుడికి స్తోత్రాలు. యేసు ప్రభువే ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. కాబట్టి ఇవుడి మీకు ఇవ్వబడును. ఒక ఇంటిలో ఒక బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో, ఆవిడే క్రైస్తవురాలే, ఆ ఇంట్లో ఒక పని మనిషి ఆవిడే క్రైస్తవురాలే. అయితే ఒకరోజు ఈ వాండ్రమ్మ చచ్చిపోయినట్టు కల వచ్చింది ఆవిడికే వచ్చింది, ఆవిడ చచ్చిపోయినట్టు. ఆ చచ్చిపోయింది, పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు, ఇక్కడ ఎవరెవరికి ఏ గృహాలు కట్టానో చూపించు అన్నాడు. చూపించంటే దూత తీసుకెళ్ళి అందరికీ చూపిస్తుంది. వాళ్ళ ఇంటి పక్కోలి, వాళ్ళ ఇంటి ముందు ఉన్నోళ్ళు అందరి ఇల్లు చూపిస్తూ ఉంది. అన్ని ఇల్లు కూడా బంగారంతో వజ్రాలతో కట్టబడి ఉన్నాయి. చివరికి తన దగ్గర పనిచేసే ఆవిడ ఇల్లు కూడా చూపించాడు. ఆవిడ ఇల్లు మామూలుగా లేదు, చాలా అద్భుతంగా దేవుడు కట్టించాడు. అలాగ తీసుకెళ్తున్నాడు ఆవిడ్ని. ఆ బంగారు ఇల్లుల మధ్యలో ఒక తాటకి ఇల్లు ఉంది. తాటకి ఇల్లు ఉంటే ఈవిడ అడిగింది, ఇదేంటి ఇంత సుందరమైన ఇళ్ళ మధ్యలో తాటకి ఇల్లు ఉందేంటి అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, ఇది నీదే అన్నాడు. ఈ ఇల్లు నీదే అన్నాడు. ఇదేంటి మా పనావిడి ఇల్లు అంత బ్రహ్మాండమైన వజ్రాలతో కట్టావు, నా ఇల్లు ఏంటి ఇక్కడ తాటకిల్లు కట్టావు నువ్వు అని అడిగితే అప్పుడు ఆ దూత చెప్తుంది, మీ ఆవిడ దశంభాగం ఇక్కడ దాచుకుంది, ఆ డబ్బులు ఎట్టి మంచి ఇల్లు కట్టించాను, నువ్వు దశంభాగం అంతా తినేసావు, నువ్వేమి ఇవ్వలేదు కాబట్టి డబ్బులు లేక ఇల్లు కట్టించారు అన్నాడంట. దేవుడికి ఇష్టం. అది చూసుకోండి, మీకు తాటకి ఇల్లు కావాలా, బంగారం ఇల్లు కావాలా? కావాలంటే రాదు, నువ్వు దాన్ని దాచుకోవాలి. చూడండి, మనము బ్యాంకులో డబ్బు దాచుకున్నాం అనుకోండి, మనకు ఆపద వచ్చినప్పుడు తీసుకుంటానికి వెళ్ళే అధికారం మనకి ఉంటుంది. అసలు అక్కడ ఏ డబ్బులు లేకన్నా వెళ్ళి నాకు డబ్బులు అంటే ఇస్తారా? డబ్బులు అంటే ఇస్తారా? ఎవరు? కాబట్టి నీవు దశమ భాగాన్ని దాచుకుంటే, బ్యాంకులో డబ్బు దాచుకుంటే తీసుకునే అధికారం ఎలా ఉంటుందో, నీవు దశమ భాగాన్ని దాచుకుంటే నీకు అవసరం వచ్చినప్పుడు తీసుకునే అధికారం నీకు ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. అసలు బ్యాంకులో డబ్బులు లేకన్నా బ్యాంకు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇమ్మంటే ఎలా ఇస్తాడు నీకు? నువ్వు దాచుకుంటే నీకు దేవుడు నీకు ఇస్తాడని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇవుడి మీకు నేను ఇవుడు అంటాను, మీరు ఇవ్వబడున్నానండి. ఇవుడి మీకు ఇంకో 2-3 సార్లు చెప్తే ఎటకారం ఉందా, అన్నిసార్లు చెప్పిస్తాను అని వాళ్ళు కూడా ఉంటారు. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇవ్వబడును. ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకోటి చెప్తాం. ఇవ్వకపోతే అది చెప్పాలి. ఇవ్వకపోతే ఇందాక బాగా చెప్పారు, ఇది చెప్పట్లేదండి. ఇప్పుడు మీకు ఇవ్వకపోతే ఇవ్వబడదు. నీ మాటే. ఇవ్వకపోతే నీకు ఇవ్వబడదు. ఇవుడి ఇవ్వబడును అనేది అది దేవుని జీవో. అది ఎవరి జీవో? అది గాడ్స్ ఆర్డర్. అది దేవుని జీవో. ఇస్తే ఇస్తామనేది మన సొంత జీవో. అది మన సొంత మన జీవో. అది ఇస్తే ఇస్తామనేది. ఇవుడి ఇవ్వబడును అనేది ఆయన జీవో. అది ఆయనది పాటిద్దామా, మంది పాటిద్దామా? ఎవరిది పాటించాలి? ఆయనది పాటిస్తే నీకు ఇస్తాడు. నీది పాటిస్తే నీకేమి. ఈరోజు చాలామంది వాళ్ళు సొంత దాన్నే పాటిస్తున్నారు, దేవుడు చెప్పిన దాన్ని పాటించట్లేదు. ఇవుడి ఇవ్వబడును అని రాయబడింది. ఆర్థికమైన అభివృద్ధి చెందాలంటే ఇవ్వడం అనేది వాడుకు చేసుకోవాలి. ఇవ్వడం అనేది వాడుకు చేసుకుంటే దేవుడు నీకు కూడా ఇవ్వడము మొదలు పెడతాడు. ముఖ్యంగా ఈ దశమ భాగము అనేది ఖచ్చితంగా ఎవరి సొమ్ము? అది దేవుని సొమ్ము. ఎవరికి ఇస్తావు? పాస్టర్ గారికి ఇస్తావు. కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారికి అనుకుంటాం. నేను మీకు ఒక సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు కాలేజీలో జాయిన్ చేస్తారు, ఫ్రీగా చదువు చెప్తారా, డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకుంటారా, ఫ్రీగా చెప్తారా? ఎందుకు మీరు ఫీజులు కడుతున్నారు? మీ పిల్లలు ఎడ్యుకేషన్ కొరకు ఫీజులు కడుతున్నారు. నువ్వేం ఫ్రీగా ఇవ్వట్లే వాళ్ళకి. చదువు చెప్తున్నారు కాబట్టి నువ్వు ఫీజు ఇస్తున్నావు. దానికి ఇంజనీరింగ్కి ఫీజు ఉంటుంది, డాక్టర్ చదివితే ఫీజు ఉంటుంది. ఫ్రీగా చెప్పమనొచ్చు కదా, ఎందుకు ఫీజు తీసుకోవాలి? మరి ఆ యాజమాన్యం అక్కడ పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఎలా ఇస్తారు? ఆ ఫీజుల వల్లే ఆ జీతాలు ఇస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోనండి. కొంతమందికి తెలియని వాళ్ళు అనుకుంటారు, అసలు దశంభాగం పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలంటే, అరే మామూలు స్కూల్లో టీచింగ్ చేస్తేనే నువ్వు డబ్బు కడుతున్నావు, అది గొప్పదా? ఈ బోధ గొప్పదా? దేవుడికి స్తోత్రాలు. నువ్వేమీ ఫ్రీగా ఇవ్వట్లా. ఇది చెప్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి జీతం ఇస్తున్నావు. ఇది వాళ్ళు సొంతగా పెట్టుకున్న రూల్ కాదు. అది బైబిల్లో సంఖ్యాకాండంలో 18వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇదిగో లేవీయులు చేయు సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ ఆ సేవ చేసే వాళ్ళకి స్వాస్యంగా ఇచ్చాను. ఎందుకనంటే ఇప్పుడు సేవ చేయాలి అంటే మరి వాళ్ళు పోషించబడటానికి దేవుడు ఏం చేశాడంటే 10వ భాగాన్ని ఆ సేవ చేసే వాళ్ళకి దేవుడు స్వాస్యంగా ఇచ్చాడు అని రాయబడింది. ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఏం రాయబడిందో తెలుసా? లేవీయులారా, మీరు వాళ్ళ దగ్గర దశమ భాగం తీసుకునేటప్పుడు మీరు కూడా అందులో ఒక దశమ భాగాన్ని మీరు కూడా తీయాలి. అందులో ఒక దశమ భాగం మీరు కూడా తీయాలి. మేమిస్తే మాకిస్తాడు, మీరిస్తే మీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మేమిస్తే మాకిస్తాడు, మీరిస్తే మీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదని మీకు మనవి చేస్తున్నా. మీరు దేవుడికి ఇచ్చే దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే లెక్కపత్రం లేకుండా ఇస్తుంటారు. అంటే వాళ్ళు తీస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 10,000 వాళ్ళకి ఏదన్నా వస్తే కొంతమంది 10,000కు 1000 తీయడం మానేసి ఒక 500 తీసి మేము దశమ భాగం తీసామని అనుకుంటారు. లేదు,
ఒక 900 తీసి ఒక 100 ఎంతో ఉంచుకొని మొత్తం ఇచ్చామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి బైబిల్లో ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం సామెతలు 24. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువిచ్చి లేమికి వచ్చువారు కలరు. గుర్తుపెట్టుకోనండి, తగిన దానికన్నా, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన దానికన్నా, ఇప్పుడు నీవు దేవుడికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, 999 ఇచ్చావు. ఎంత ఇవ్వలేదు? రూపాయి ఇవ్వలేదు. ఆ ₹1 ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఇచ్చిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని రాశాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అంటే దేవుడికి ఇవ్వాల్సింది కొంచెం తగ్గించినా కూడా నువ్వు ఎక్కడికి వచ్చేస్తావంట? బీదరికానికి వస్తావు. ఈరోజు కొంతమంది ఇస్తున్నారు కానీ వాళ్ళు పూర్తిగా ఇవ్వట్లా, ఏదో కొంచెం తగ్గిస్తున్నారు, కొంచెము కక్కుర్తి పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీ బీదరికం ఎక్కువ అవుతుంది తప్ప విడుదల కలగదని బైబిల్లో రాశాడు. దేవుడికి స్తోత్రాలు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, అననీయ సపీరా వాళ్ళు చూస్తే వాళ్ళు మొత్తం దొబ్బేలేదు. తగిన దానికన్నా ఏమిచ్చారు? తగిన దానికన్నా కొంత దాచుకున్నారు, కొంత దాచుకున్నారు. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నువ్వు కొంత దాచుకున్నా కూడా నీకు ప్రమాదం కలుగుతుందని మీకు మనవి చేస్తున్నా. కొంత కూడా నువ్వు దాచుకోకూడదు, దేవుడికి ఇవ్వాల్సింది. అలాగ దాచుకొని ఎంత ప్రమాదానికి గురి అయిపోయారు. అంతేకా తగిన దానికన్నా తక్కువ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారంట వాళ్ళు? లేమికి, అంటే బీదరకానికి వెళతారు అని రాయబడింది. గుర్తుపెట్టుకోండి, సేవకుడు పని చేసినప్పుడంట ఆ పనివాడికి, మీరు ఇప్పుడు ఒక పొలం ఉంది, పొలములో పనిచేసే కూలివాడికి వాండర్ ఏం చేయాలి? తప్పకుండా జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుద్దో బైబిల్లో రాశాడు చూడండి. యాకోబు పత్రిక 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెడుతూ ఉంది అన్నాడు. చూడండి, ఇది చాలా విచిత్రమైన మాట. మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెడుతుంది. కూలోడా? ఎవరు మొరపెడుతున్నారు? కూలి మొరపెడుతుంది. అంటే పని చేయించుకొని పనివాడికి ఇవ్వకుండా నీవు బీరువాలో దాచుకున్నా, ఇంకొక దగ్గర దాచుకున్నా, ఆ డబ్బులు డైరెక్టుగా దేవుడికి మొరపెడతాయని రాశాడు. దేవుడికి స్తోత్రాలు. అంటే నువ్వు దాచిన డబ్బులు కూడా దేవుడికి ఆ కూలి అన్నాడు, కూలి మొరపెడుతుంది అన్నాడు. తర్వాత కూలివాడు మొరపెడుతున్నాడని చెప్పారు. కాబట్టి దైవ సంబంధమైంది, ఆయనకి ఇవ్వాల్సింది ఏది కూడా నీ దగ్గర దాచుకుంటే ఆ దాచిన కూలి ఎవరికి మొరపెడుతుందంట? దేవునికి మొరపెడుతుందని రాశాడు. దేవుడికి స్తోత్రాలు. చూడండి, ₹1 దొంగతనం చేసేవాడిని ఏమంటారు? దొంగోడు అంటారు. 10,000 దొంగతనం చేసినా దొంగోడే అంటారు. 1,00,000 చేసినా దొంగోడే అంటారు. రూపాయి చేసినా దొంగోడే అంటారు. దొంగోడికి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి బిర్యానీ పెడతారా, కోటింగ్ ఇస్తారా? దొంగోడికి ఏమి ఇస్తారు? కోటింగ్ ఇస్తారు. మనము దైవికమైంది దొంగతనం చేస్తే మనకి దీవెన కాదు, కోటింగులు ఎక్కువ ఉంటాయి. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనము చాలా దైవికమైన, ఇందాక మీకు చెప్పాను మొదట్లోనే, వాక్కు వినకముందు నీ ఇష్టం, విన్న తర్వాత నీ ఇష్టం కుదరదు. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఇష్ట ప్రకారం నువ్వు చేయాలని మీకు మనవి చేస్తున్నా. ఇవన్నీ ఇంత గట్టిగా ఘాటుగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే
ఈ అన్ని అనుభవాల్లోంచి నేను వచ్చాను, దాని ఫలితాలు చూశాను, అందుకని మీకు చెప్తున్నాను. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన దానికన్నా తక్కువ ఇచ్చిన బీదరకానికి వస్తాం. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఇస్తున్నారు, కానీ తగిన దానికన్నా కొంచెము తగ్గించి ఇస్తున్నారేమో, అందుకనే మీరు ఆ బాధల నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. దేవుడికి మనది ఎక్కువ వెళ్ళాలి, కానీ అయింది మన దగ్గర ఉండకూడదు. చాలా ఎందుకు అంటే, ఇప్పుడు ఒక టీచర్ లెసన్ చెప్పినందుకు ఒక ట్యూషన్ చెప్తే ఫీజు ఇస్తున్నావు, అలాగే ఇంకోటి చెప్తే ఆ డాక్టర్ చదివితే ఫీజు కడుతున్నావు. కానీ సేవకుడు పరలోక జ్ఞానాన్ని చెప్తున్నందుకు ఫీజే 10% దేవుడికి స్తోత్రాలు. ఆ ఫీజు ఇవ్వాలి, వాళ్ళకి ఖచ్చితంగా రూల్ పెట్టాడు దేవుడు అన్నమాట. ఎందుకో మరి ఇక్కడ ఎవరో కొంత ఆ విధంగా ఉన్నారేమో, మీరు కొద్దిగా తక్కువ ఇస్తున్నారేమో, దానివల్లే మీరు బయటికి రాలేకపోతున్నారేమో. ఒకసారి మీరు చూసుకొని దాన్ని కూడా మీరు సరి చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఒక దగ్గర అంటాడు కదా, మలాకి 3:8, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అంటే ఏ విషయంలో దొంగతనం చేస్తున్నాడంటే 10% ప్రతిష్టార్పణలు ఇయ్యక ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ దొంగిలించే వాళ్ళందరూ ఏమైపోయారంట? శాపగ్రస్తులు అయిపోయారు. ఇది ప్రమాదం. దేవుడిది మనం దొంగిలిస్తే మన కుటుంబం మీద ఏముంటుంది? శాపం ఏలుబడి చేస్తుంది. అంటే ఆ శాపం నుంచి నువ్వు బయటపడాలంటే ఇవ్వడము అనేది వాడుగా చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఈరోజు కొంతమంది 10% ఏం చేస్తున్నారంటే, వాళ్ళు రక్షించిన వాళ్ళని కన్న సేవకుడికి ఇవ్వడం మానేస్తున్నారు. ఎవరో అడావుడు చేసే టీవీ స్పీకర్స్కి వాళ్ళకి పంపిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఒక రోజున నేను ఒక బండి కొనుక్కోవడానికి వెళ్తున్నాను. నా జేబులో 10,000 పడిపోయినాయి. ఎక్కడ పడిపోయినాయో తెలీదు. అయితే నాకు క్యాశ్వరంలో కూడా ఒక చర్చి ఉంది. అక్కడ మహా అయితే వాళ్ళందరూ బీదవాళ్ళు. నేనే ఖర్చు పెడుతుంటాను అక్కడ కార్యక్రమాలకి ఎక్కువ. అయితే వాళ్ళు 400, 500 సండే వచ్చినప్పుడు ఇస్తారు. అయితే నాకు ఎప్పుడైతే 10,000 పడిపోయినాయో, ఈ పడిపోయిన దగ్గర నుంచి 400-500 వచ్చే కానుక వచ్చే ఊరిలో 25,000, 30,000 ఎవరో కానుకలు పెట్టులో వేస్తున్నారు. అసలు మా చర్చిలో అంత స్తోమత ఉన్నవాడు ఎవడు లేడు. ఎలా వేస్తున్నారు వీళ్ళు నెల అని నేను గమనిస్తున్నాను. ఎక్కడి నుంచి వేస్తున్నారు ఇదని చూస్తున్నా. నేను పాస్టర్ అమ్మ గారికి చెప్పాను, నా 10,000 పడిపోయిన దగ్గర నుంచి ఎవరో క్యాశ్వరంలో 25,000-30,000 వేసేస్తున్నారు నెల అన్నాను. మా పాస్టర్ అమ్మ గారికి అర్థం అవ్వకంది, నీ డబ్బులు పడిపోయినాయి కదా దేవుడు వేసేస్తున్నాడేమో అంది. దేవుడికి స్తోత్ర, నీ డబ్బులు పడిపోయినాయి కదా దేవుడే వేస్తున్నాడేమో అంది. అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎవరు వేస్తున్నారని చూస్తే ఇంకొక చర్చికి వెళ్ళే వాళ్ళు నా దగ్గర వేసేస్తున్నారు ఆ డబ్బులు. వేస్తున్నప్పుడు నేనేం ప్రార్థన చేశానో తెలుసా? ఒక పాస్టర్ గారికి వెళ్ళే సొమ్ము నేను దొంగతనం చేయకూడదు, అది నీ చిత్తమైతేనే తీసుకోవాలి, లేకపోతే అది ఆగిపోవాలని ప్రార్థన చేశాను. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే ఒక దైవజనుడికి వెళ్ళే సొమ్ము ఇంకొక దైవజనుడు దొంగిలించడం కూడా దేవుడి దృష్టిలో అది ఇక్కడ బాగానే ఉంటుంది. కానీ అన్నిటికీ అక్కడ ఏం చెప్పాలి? లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పవలసి ఉంటుంది. అది నాకు తెలుసు. అందుకే నేను డబ్బులు వేస్తున్నారని ఆనందపడలేదు. కానీ ఎవరికో ఆత్మీయతో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వెళ్ళే సంఘం కూడా ఆత్మన్న సేవకుడు దగ్గరికే వెళ్తున్నారు. ఒక ఆత్మన్న సేవకుడికి వెళ్ళే సొమ్ము నాకు తీసుకుంటానికి భయం వేసింది. అయితే దేవుడికి చెప్పాను. నేను చెప్పినప్పుడు
వాళ్ళు డబ్బులు వేయడం మానేశారు. దేవుడికి స్తోత్రాలు. నాకు మానేసినందుకు బాధ లేదు, కానీ దేవుడి చిత్తం జరగాలి. దేవుడికి స్తోత్రాలు. ఏం జరగాలి అక్కడ? దేవుని చిత్తము జరగాలి. లేకపోతే మనం ప్రభు అని పిలిచిన అక్కడికి మనము చేరలేమని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ సేవకుడికి ఇవ్వడం మానేసి ఎవరో అడావుడి చేసే స్పీకర్లకు కానీ మీరు పంపిస్తున్నారేమో చూసుకోండి. అది మంచి పద్ధతి కాదు. ఒక విధంగా అతను తీసుకోవడం తప్పు, నువ్వు పంపడం కూడా తప్పు. మీరు అక్కడ లెక్కలు చెప్పాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రాలు. అందుకే చెప్పాను కదా, వినక ముందు నీ ఇష్టం, విన్నాక నా ఇష్టం అంటే ఇక్కడ పని చేయదు. బైబిల్ చెప్పిందే నువ్వు చేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. యెహోవా ఉత్తముడని రుచులు ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే కూర వండేటప్పుడు మొక్కేసేస్తుంటారు, లోపల కాలిపోతూ ఊసేస్తుంటారు. ప్రియమైనటువంటి ఆ దేవుని బిడ్డలారా, ఆ రుచి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. నేను చాలా చర్చిలు తిరుగుతుంటానేమో, నాకు చాలా చోట్ల రుచి చూసే వాళ్ళు తగలలేదు, వాసన చూసే వాళ్ళు తగులుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఆ రుచి చూసే వాళ్ళు తగలలా. ఎవరంటే ఆ వాసన చూస్తున్నారు. చాలామంది క్రైస్తవులు రుచి చూడటంలా. ఏం చూస్తున్నారు? వాసన చూస్తూ ఉన్నారు. పాస్టర్ గారు, రుచి ఏంటి, వాసన ఏంటి అంటే, వాక్యము వినడము అంటే వాసన చూడడం, మారిపోవడం అంటే రుచి చూడడం. దేవుడికి స్తోత్రాలు. వినడము అంటే వాసన చూడడం, మారిపోవడము అంటే రుచి చూడాలి. రుచి చూసిన వాడు మారతాడు, వాసన చూసిన వాడు మారడు. ఇంకెప్పుడు వాసనకి అలవాటు పడిపోతాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. నిజంగా నువ్వు ఈ రుచి కానీ చూస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, ప్రభువు దయాళుడని రుచి చూసిన ఎడల నువ్వు సమస్తమైన దుష్టత్వము, దూషణ, కపటపు మాటలు, అసూయ, వేషధరణ ఇవన్నీ కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈ వాక్యము రుచి చూసిన వాళ్ళు సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధరణ, అసూయ ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. నువ్వు రుచి చూస్తే ఇంకా దుష్టత్వం ఉండదు నీ దగ్గర. నీవు రుచి చూసినట్లయితే కపటం ఉండదు. నువ్వు రుచి చూస్తే నీలో అసూయ ఉండదు. నువ్వు రుచి చూస్తే యాక్షన్ భక్తి ఉండదు నీ దగ్గర. దేవుడికి స్తోత్రాలు. వేషధరణ అనేది నీ దగ్గర ఉండదు. ఆయన ఉత్తముడని రుచి చూసిగా నువ్వు తెలుసుకుంటే సమస్తమైన దుష్టత్వము, దూషణ, వేషధరణ, అసూయ, కపటపు మాటలు ఏం చేయాలంట? మానేసేయాలి. ఎవరైతే ఈ 5 మానేస్తారో, ఆ పక్కన అన్నాడు, వాళ్ళు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే ఈ 5 గుణాలు, ఈ సమస్తమైన దుష్టత్వం, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక్క మాటలోనే ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ ఉంటాయి. ఎందుకంటే దుష్టుడి యొక్క తత్వం అని అక్కడ రాశాడు. ఈ విడిచిపెడితేనంట నువ్వు ఏమవుతావంట? కొత్తగా జన్మించిన శిశువు. గుర్తుపెట్టుకోండి, పరలోకము సంఘము వెళ్తుందని రాయలేదు. సంఘములోనికి వచ్చి శిశువుగా మారిన వాడు వెళ్తాడు అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. బిడ్డగా మార్చబడిన వాడు. యేసు ప్రభు శిష్యులకు చెప్పారు, వారు దెబ్బలాడుకుంటుంటే అన్నారు, ఒక బిడ్డను మధ్యలో పెట్టి మత్తయి సువార్త 18లో, మీరు మార్పు చెంది బిడ్డ లాంటి వారు అయితేనే కానీ అక్కడకు చేరలేరు. అంటే నువ్వు బిడ్డ ఎప్పుడైనట్టు
సమస్తమైన దుష్టత్వము, దూషణ, వేషధరణ, అసూయ, కపటపు మాటలు మానేస్తానంట వారు బిడ్డ అవుతారంట. ఆ బిడ్డ గొర్రెపిల్ల సింహాసనము దగ్గరకు వెళుతుంది. దేవుడికి స్తోత్రాలు. నువ్వు బిడ్డగా మారకపోతే గొర్రెపిల్ల సింహాసనము దగ్గరకు నువ్వు వెళ్ళలేవు. సంఘము అనగా స్త్రీ, అంటే స్త్రీగానే స్టార్ట్ అవుతావు, కానీ ఈ స్త్రీలోంచి ఎవరో రావాలి? బిడ్డ. అంటే స్త్రీగా ప్రారంభమైన సంఘంగా ఉన్న నువ్వు ఆ సంఘములో ఎలా పుట్టాలంట? బిడ్డలాగా పుట్టాలి. బిడ్డలాగా పుట్టకపోతే మనము ఆ సింహాసనం దగ్గరకు వెళ్ళలేము అని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. అమ్మ, నేను చెప్తుంది అర్థమవుతుందా? అర్థమైందన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెయ్యి. అందరికీ అర్థమైంది. మీకు ఎవరికన్నా అర్థం అవ్వకపోతే నేను ఇక్కడే కూర్చునిపోతాను, అర్థమయ్యేదాకా చెప్పేస్తాను నీకు, లేకపోతే వ్యర్థం అయిపోద్ది. ఇది దేవుడికి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి అర్థం అవ్వాలి. అర్థమైతే మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు వాసన చూసే గుంపులో ఉందామా, రుచి చూసే గుంపులో ఉందామా? ఆ రుచి చూస్తే ఏమైపోవాలి? మార్పు చెందాలి. చూడండి, ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది. వాక్యం వినక ముందు చెడిపోయి ఉంది. విన్నాక అలాగే ఉందా? విన్నాక చెడు నడత విడిచిపెట్టింది. జక్కయ్య వినక ముందు చెడిపోయి ఉన్నాడు. విన్న తర్వాత చెడు నడత మానుకున్నారు. నినివే పట్టణస్థులు వినక ముందు చెడిపోయి ఉన్నారు. విన్న తర్వాత తమ చెడు నడతలు మానుకున్నారు. వినక ముందు చెడిపోయి ఉండి విన్నాక కూడా చెడిపోయి ఉంటాయి. ఇంకేమన్నా నువ్వు? విన్న తర్వాత నడక మారిపోవాలి. దేవుడికి స్తోత్రాలు. విన్న తర్వాత నీ నడక మార్పు చెందాలి. అప్పుడు నువ్వు విన్నట్టు అని మీకు మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి సాతాను సంబంధించింది ఏది కూడా నీ దగ్గర ఉండటానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అవి మనము చూద్దాం. చూడండి, ఈ లోకములో 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానం, ఇంకొకటి భూ సంబంధమైన జ్ఞానం. ఆ 2 జ్ఞానాల్లో ఉండే క్రియలు బైబిల్లో రాశాడు. భూ సంబంధమైన జ్ఞానము ఉన్న వ్యక్తిలో ఏ గుణాలు ఉంటాయి? పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం పొందుకున్న వ్యక్తిలో ఏ గుణాలు ఉంటాయి? నీవు ఏ జ్ఞానముతో ఉన్నావని నీకు తెలియాలి అంటే ముందు ఆ గుణాలు నీకు తెలియాలి. దేవుడికి స్తోత్రాలు. అది ఒకసారి చూద్దాం. 3 యాకోబు పత్రిక 13వ వచనము. అమ్మ చదవండి తల్లి, బాగా చదవగలిగే వాళ్ళు చదవండి. ఎవడు కనపరచవలెను. చదువు తల్లి. అయితే ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. అబద్ధం దేనికి విరోధం? అబద్ధం దేనికి విరోధం? సత్యమునకు విరోధము. సత్యం అంటే ఎవరు? యేసయ్యే సత్యం. అంటే అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరికి విరోధులు? ఇప్పుడు యేసయ్యకు విరోధస్తులు. నేను ఆడినా కూడా నేను యేసయ్యకు విరోధస్తుండే. అబద్ధం అనేది సత్యానికి విరోధం. ఈరోజు క్రైస్తవులు అతి సులువుగా సాతానుకు చిక్కేది ఎక్కడ అంటే అబద్ధము దగ్గరే. ఈరోజు క్రైస్తవులు
అబద్ధాన్ని జయించలేకపోతున్నారు. నోరిప్పితే వచ్చేదేంటి ఎక్కువ? అబద్ధం. అబద్ధానికి నాన్నెవడని బైబిల్లో రాయబడింది. వాడు అబద్ధికుడు. 8:44 యోహాను సువార్తలో వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే ఏంటి? నాన్న, తండ్రి. అబద్ధానికి తండ్రి ఎవరు? అబద్ధానికి తండ్రి ఎవరు? అందరూ చెప్పాలి. అపవాది. చెప్పండి, అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. ఇప్పుడు నోటితో చెప్పారు, ఇప్పుడు చేతితో చెప్పండి. అబద్ధానికి నాన్న అపవాది అన్నోళ్ళు చెయ్యొద్దండి. అపవాది అన్నవాళ్ళు చెయ్యొద్దండి. చెయ్యెత్తలేదంటే నువ్వు బైబిల్ చదవలేదని అర్థం. బైబిల్ చదివేవాడికి వాళ్ళ నాన్నని తెలిసిపోద్ది. అబద్ధానికి నాన్న అపవాది అన్నోళ్ళు చెయ్యొద్దండి. మీరు కొంతమంది ఎందుకు ఎత్తట్లేదంటే వెనకాల ఏమన్నా అంటాడేమో అని. దేవుడికి స్తోత్రాలు. అలే గుర్తుపెట్టుకోనండి, మంచిది. నాన్న ఆడని తెలుసుకున్నారు. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడితే మీ నాన్న యేసయ్య ఆడా? ఎవరు మీ నాన్న? నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచినా నువ్వు అబద్ధం చెప్తే మీ నాన్న ఎవరు? అపవాది. అపవాది. నువ్వు ప్రార్థన చేస్తుంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఆడు అంటారంట, సాతానుడు, కూతురా నువ్వు నా ముద్దులు కూతురు, అబద్ధం ఆడుతున్నావు కదా, ఆ నాన్నకు కాదు నాకు చెయ్యి అంటాడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనము అబద్ధాన్ని జయించాలి. అబద్ధాన్ని జయించాలి. చిన్నదే పెద్ద అబద్ధమైనా జయించాలి, చిన్న అబద్ధమైనా జయించాలి. ఒక ఇంట్లో తాసుపాము 15 పిల్లలు పెట్టింది. ఆ ఇంటి వాండరు పావులోని తీసుకొచ్చి పిల్లలన్నిటినీ చంపించాడు. ఒక చిన్న పిల్ల 4 అంగుళాల పొడవు ఉంది. వాండర్ అన్నాడు, అది ముద్దొస్తుంది కదా వదిలే అన్నాడు. పెద్దయన్ని చంపేశాడు. ఏం వదిలేశాడు? చిన్నది వదిలాడు. సాయంత్రం అదే కరిసి చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పాపం అనేది చిన్నదైనా పెద్దదైనా నిన్ను చంపేస్తుంది. అది బ్రతకడానికి వీలు లేదు. పెద్ద అబద్ధాలు మానేశానండి, చిన్న చిన్నవి ఉన్నాయండి అంటే ఆ చిన్నదే నీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆ చిన్నదే నీవు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో అడ్డొస్తుంది. నీ ప్రేయర్ ఆయనకి కనెక్ట్ అవ్వకన్నా చేస్తుంది. దేవుడికి స్తోత్రాలు. అంటే చిన్నదాన్ని జయించాలి, పెద్దదాన్ని కూడా జయించాలి. చిన్న అబద్ధం కూడా నువ్వు చెప్పకూడదు. మీరు అనొచ్చు, అయ్యారు అబద్ధం ఆడకన్నా ఉండగలమా అంటే నా మట్టుకు నాకు అది చాలా ఈజీగానే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు చెప్పాడు అతనికి షుగర్ వచ్చిందని. అప్పుడు దాకా ఏ టీ తాగాడు? తీపి టీయా తాగాడు. ఇప్పుడు షుగర్ వచ్చాక డాక్టర్ అన్నాడు ఇక్కడి నుంచి సప్పటి టీ తాగన్నాడు. అంతకుముందు అతన్ని 4కి ఏ టీ అలవాటైంది? తీపి టీయా. ఇప్పుడు ఏది అలవాటైంది? చప్పటి టీయా. ఒకప్పుడు నీకు అబద్ధం అలవాటైంది, ఇప్పుడు దాన్ని మానేసి సత్యము చెప్పు, అది అలవాటైపోతుంది. దేవుడికి స్తోత్రాలు. అది కూడా నీకేమైపోతుంది? అలవాటైపోతుంది. మన అవయవాలకు ఒకప్పుడు దుర్నీతికి సాధనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? మనము నీతికి సాధనాలుగా చేయాలని మనం చేస్తున్నాం. చిన్న అబద్ధము కూడా నిజంగా మనము అబద్ధము చెప్పకన్నా ఉండగలిగితే సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేసేస్తుంది. ఇక ఏ ప్రాబ్లంలో కూడా నువ్వు ఉండవు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి సత్యము చెప్పాలి. బైబిల్లో రాశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25లో రాశాడు, సహోదరులారా మనము ఒకరికి ఒకరు అవయవములై ఉన్నాం, ఒకరితో ఒకరు అబద్ధమాడుట మాని ప్రతివాడు పొరుగు వానితో ఏం చేయాలి? సత్యమే చెప్పాలి. సత్యమే చెప్పాలి.
కొంతమంది అస్సలు సత్యం అనేది మాట్లాడరండి. కాబట్టి ఒకటి, క్రైస్తవుడు అబద్ధము పులి స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ ఏం మాట్లాడాలి? సత్యము మాట్లాడాలి. సత్యము ఎవరు మాట్లాడతారో వాళ్ళ పాటకి శక్తి ఉంటుంది, వాళ్ళ మాటకు శక్తి ఉంటుంది, వాళ్ళు ఏది చెప్పినా శక్తివంతంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. సత్యము చెప్పే వ్యక్తి నోట్లోంచి వచ్చే ఏదైనా కూడా ఎదుటి వ్యక్తిని స్వతంత్రుడిగా చేస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. నా జీవితంలో ఒక 2 సంగతులు దేవుడు చెప్పినవి మీకు చెప్తాను ఇప్పుడు. నేను ఒక 2 years బ్యాక్ ప్రభువుని ఒక మాట అడిగాను. నేనే కాదు, అందరూ అదే అడుగుతారు. వాడబడే ప్రతి వ్యక్తి కూడా ఏమడుగుతాడు? నన్ను ఇంకా బలంగా వాడుకోమని అడుగుతాడు. ఇది మనకి వాడుక. వాడబడే వాళ్ళు, పాటల్లో వాడబడే వాళ్ళు అందులో వాడుకోమంటారు, ప్రార్థనలో వాడబడే వాళ్ళు దానిలో వాడుకోమంటారు, వాక్యములో వాడబడే వాళ్ళు వాడుకో అంటారు. నేను అది అడిగాను, నన్ను బాగా వాడుకో అన్నాను. అప్పటికే చాలా వాడుకుంటున్నాడు, ఇంకా ఎక్కువ వాడుకో అన్నాను. అప్పుడు ఒక మాట చెప్పాడు నాకు. ఏమని చెప్పాడో తెలుసా? విచిత్రంగా ఉంటుంది ఆ మాట. అప్పుడు ఆయన అన్నాడు, అస్సలు నువ్వు నన్ను వాడుకోమని అడగొద్దు అన్నాడు. వాడుకోమని అడగొద్దు అన్నాడు. నేనేమో వాడుకో అని అడిగితే ఆయన వాడుకో అని అస్సలు నన్ను నువ్వు అడగొద్దు అన్నాడు. అండమే కాకుండా ఇంకొక విషయం చెప్పాడు. మీకు కూడా చెప్పడానికి, అస్సలు ఎవ్వరూ కూడా దేవుణ్ణి వాడుకోమని అడగవలసిన అవసరం లేదన్నాడు. అప్పుడు ఉపమానం చెప్పాడు నాకు. నీవు భోజనం చేయడానికి రూములోకి వెళ్ళావు, కడిగిన గిన్నె ఉంది, కడగని గిన్నె ఉంది, దేన్ని వాడుకుంటావు అన్నాడు. మీరేది వాడుకుంటారమ్మా? చెప్పాలి. కడగింది, కడగిన గిన్నె నీకు నచ్చకపోతే, నువ్వు కడుక్కోపోతే దేవుడికి ఎలా నచ్చుతావు నువ్వు? దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు కడిగింది నువ్వు వాడుకుంటావు, అది అడుగుద్దా నిన్ను వాడుకోమని? అడుగుద్దా? కడిగిన దాన్ని నువ్వే వాడుకుంటావు. దేవుడు అది చెప్పాడు నాకు. నువ్వు అస్సలు నన్ను అడగక్కర్లా. కడిగిన గిన్నెను నువ్వు ఎలాగో వాడుకుంటావో నీ పని కడుక్కొని పెట్టుకోవడమే, నేను వాడుకుంటానన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఇంకా అక్కడి నుంచి నేనేం చేశానంటే, ఇక వాడుకో అని అడగడం మానేసి కడుక్కునే దాని మీద దృష్టి పెట్టాను. దేవుడికి స్తోత్రాలు. ఇంకా ఏమన్నా తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో ఎక్కడైనా ఆ బ్యాలెన్స్లు ఉంటే అవన్నీ కూడా మీరు కూడా వాడబడాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు నువ్వు వాడుకోమని అడగాల్సిన అవసరం లేదు. కడిగిన గిన్నె నువ్వు ఎలాగా వాడుకుంటావో, నువ్వు కడగబడినప్పుడు దేవుడు కూడా నిన్ను అలాగే వాడుకుంటాడని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. నేను చెప్పింది కరెక్ట్గా ఉందంటారా? మనము ఆయన్ని వాడుకోమని అడగకన్నా ఏం చేయాలి? కడుక్కోవాలి. ఇశ్రాయేలీలంట 70 సంవత్సరాలు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసం చేశారు. కానీ 70 సంవత్సరాలైనా వాళ్ళకి జవాబు రాలా. ఏంటి అంటే ప్రభు అంటాడు, మీరు కడుక్కోకన్నా అడుక్కుంటున్నారా అబ్బాయి అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఏమని? కడుక్కోకన్నా అడుక్కుంటున్నారు మీరు. అడుక్కునేవాడు ఏం చేయాలి? గిన్నె కడుక్కొని అడుక్కోవాలి. నేను చెప్తున్నాను, ఈ 2వ రోజు అది. ఈ 2వ రోజు ఎవరి గిన్నె ఈ రాత్రి కడిగేసుకుంటారో మీ గిన్నె నిండిపోద్ది, ఇంటికి ఎట్టుకెళ్ళిపోవడం. ఇంకా దేవుడికి స్తోత్రాలు. మీరు కానీ కడుక్కోకపోతే ఎన్ని కూటాలు జరిగినా ఖాళీ గిన్నె ఎట్టుకెళ్ళిపోవడమే. దేవుడికి స్తోత్రాలు. కడుక్కున్న వాళ్ళ గిన్నె నిండి అడుక్కునేవాడు మళ్ళీ ఎవడన్నా అడుక్కుంటాకు వచ్చాడు అనుకో, ఆడి గిన్నె నిండా పురుగులు ఉంటాయి, వేస్తావా? వెయ్యం. కడుక్కొని
అడుక్కోమంటాం. దేవుడు కూడా మనం ఆయన్ని అడుక్కునేటప్పుడు మీరు కూడా కడుక్కొని అడుక్కోండి. మనందరం అడుక్కునే వాళ్ళమే. ఎవరినే? దేవుణ్ణి అడుక్కునే వాళ్ళం. అడుక్కునే మనం హృదయం అనే గిన్నె ఉంది చూడండి, అది కడుక్కొని మనము అడుక్కోవాలి. ఇంకా మీరు భక్తిలో ఎదగడానికి కూడా ఒక 2-3 మాటలు మీకు తెలియచేస్తున్నాను. ఇది కూడా చెప్పమన్నాడు ప్రభు. యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయన్ని ఎత్తైన శిఖరం మీదకు తీసుకెళ్ళిపోయి ఆ లోక రాజ్యాలన్నీ 1 మినిట్లో ఏ రాకెట్ కూడా చూపించలేదు, 1 మినిట్లో మొత్తం అన్నీ చూపించాడు. చూపించన్నాడు, వీటి మహిమ నాకు అప్పగించబడింది, నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నేను నీకు ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే మీ అందరికీ టచ్ ఫోన్లు ఇచ్చాడు. ఈ టచ్ ఫోన్ మీ చేతికి ఇచ్చి అన్నాడు, అక్కడ యేసయ్యనేమో మొక్కితే అన్నాడు, ఇప్పుడు మనకేమో నొక్కితే మొత్తం చూపెట్టేస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. అక్కడ మొక్కితే ఇక్కడ నొక్కితే. ఇప్పుడు ఎక్కువ నొక్కుడు సెక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు తల దగ్గర బైబిల్ ఎట్టుకునేవారు, ఇప్పుడు ఏమెట్టుకుంటున్నారు? ఫోన్ ఎట్టుకుంటున్నారు. భర్త లేకపోయినా ఉండగలను, భార్య లేకపోయినా ఉండగలను, పోను నువ్వు లేకపోతే నాకు బతుకే లేదన్నట్టు అయిపోయారు. భర్తకు కూడా ఫోన్ పిచ్చుంటే ఇంటికి వచ్చి నైట్ టైం ఆవిడొక ఫోన్ అట్టుకుంటుంది, ఈయనొక ఫోన్ అట్టుకుంటారు. ఈ భర్తకు కానీ ఫోన్ అంటే సిరాకు అనుకోండి, ఫోన్ నొక్కున్న భార్య వైపు 2-3 గంటలు చూస్తాడు. అస్సలు నాతో మాట్లాడడం మానేసి ఫోన్ నొక్కుంటుందని ఒళ్ళు మండిపోయి సితకొట్టేస్తాడు ఒక్కొక్కసారి. ఈరోజు కొంతమంది ఈ ప్రేమ కూడా తగ్గిపోయింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత వీటిల్లో పడిపోయి ఈ మాట్లాడుకునేది కూడా చాలా వరకు ఒకరికొరకు తగ్గిపోయింది. ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ టీవీలు వచ్చిన తర్వాత 3-4 గంటలు ప్రార్థించేటటువంటి తల్లులు ఈరోజు చారపడగానే నొక్కునేది ఏంటి? ఫోను, లేకపోతే దూరదర్శన్కి అంకితము అయిపోతూ ఉన్నారు. వాస్తవానికి ఈరోజు చాలామంది ప్రార్థనలో వెనకబడటానికి కారణం, ఒకప్పుడు 2-3 గంటలు ప్రార్థించేవాళ్ళు, వంట అయిపోగానే ఇంట్లోకి వచ్చి ప్రార్థనలో కూర్చునే వాళ్ళు, వంట అయిపోగానే ఇప్పుడు శారపడిపోయి ఏం పట్టేసుకుంటున్నారు? ఫోన్ పట్టుకొని టైం దానికి ఇచ్చేస్తున్నారు. నేను అనుకుంటాను, నిజంగా ఈ వ్యసనాలకు బానిసలైతే ఆయన రాకడలో, ఆయన వచ్చేటరికి నువ్వు ఆ వ్యసనం దగ్గర ఉంటే వదిలేసిపోతాడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. నువ్వు కానీ అక్కడ ఉండిపోయావా, నువ్వు వచ్చేటప్పుడు ఏ క్రికెట్ ఇండియా పాకిస్తాన్ యేసయ్య వచ్చేటప్పుడు కానీ మ్యాచ్ వస్తే నాకు తెలిసినంత వరకు చాలామంది అక్కడే ఉండిపోతారు. కాబట్టి కొన్ని వ్యసనాలు కూడా మనము ఏం చేయాలి? మనము కట్ చేసుకోవాలి. నేను కొన్నిసార్లు వేదిక మీద వాక్యం చెబుతున్నప్పుడు చాలామంది దైవజనులు కూడా ఆ టచ్ ఫోనే నొక్కుంటూ ఉంటారు. వాళ్ళు విశ్వాసులు కూర్చుంటారు, వాళ్ళు పాస్టర్ గారిని చూస్తుంటారు, మన అయ్యారు తెగ నొక్కేస్తున్నాడు ఏంటి స్టేజ్ మీద, అయితే మనం డబల్ నొక్కేద్దాం అనుకొని ఇక్కడి నుంచే మాదిరి వెళ్ళిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. గుర్తుపెట్టుకోనండి, మనము ప్రజలకు మాదిరికరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. ప్రతిదీ మన దగ్గర నుంచే వాళ్ళు నేర్చుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు నువ్వు ప్రార్థనలో ఎక్కువ ఎదగాలంటే కొంచెం ఈ టైం ఏం చేయాలి? నువ్వు తగ్గించుకుంటే అప్పుడు నువ్వు ప్రార్థనలో ఎదగడానికి నీకు అవకాశం ఉంటుందని మీకు మనవి చేస్తున్నా.
ఇక నేను మీకు ఒక తాళం చేయి ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇమ్మంటారా? తాళం ఇవ్వాలనుకుంటున్నాను మీకు, ఇమ్మంటారా వద్దంటారా? ఒకవేళ ఏమన్నా పెట్టిగా తెచ్చాడేమో తాళాలు పంచుతాడేమో అనుకోకండి. ఈ తాళం కనపడుతుంది, దేవుడి ఇష్టం. హల్లెలూయా. ఏంటి తాళం? ఒక భర్త ఇంకొక 10-15 నిమిషాల్లో ముగించేస్తాను. చప్పట్లు కొట్టండి, ముగించేస్తా. దేవుడికి స్తోత్రాలు. సర్లే ఒకసారిగా నన్ను కొద్దిసేపు. హల్లెలూయా. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను 10-15 నిమిషాల్లో ఏం చెప్పాను? ముగిస్తానని. నేను ముగిస్తానన్నా నా లోపల ఉన్నోడు కాదు, దేవుడికి ఇష్టం. ఇప్పుడు ఆయన ఆకపోతే నేను ఆగే పని? దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భర్త భార్యలు సంపన్నులు. భర్తకి అమెరికాలో ఒక 2 years బిజినెస్ వచ్చింది, పిల్లలు లేరు వాళ్ళకి. భార్యను వదిలి వెళ్ళాలి 2 years. భార్య బెంగెట్టుకుంటుందేమో అని ఆవిడంటే మహాప్రేమ. 2 కోట్ల రూపాయలు బీరువాలో పెట్టి తాళం వేసి ఆవిడకి ఇచ్చాడు. నేను లేనని బెంగెట్టుకోవద్దు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి బంగారం కావాలా కొనేసుకో, బట్టలు కావాలా కొనేసుకో, మీ అమ్మగారింటికి ఏమన్నా అట్టుకెళ్ళిపోతాయో అట్టుకెళ్ళిపో, నాకేం అభ్యంతరం లేదని 2 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. తాళం ఆవిడికే ఇచ్చాడు. 2 years అయిపోయింది. భర్త వచ్చాడు. వచ్చి ఒక వారం సరదాగా అటు ఇటు తిరిగారు. ఒకరోజు కూర్చున్నప్పుడు అడిగాడు, 2 కోట్లు ఇచ్చాను కదా, ఎంత వాడుకున్నావు అన్నాడు. ఆవిడ చక్కగా నవ్వుతూ అంది, తాళం ఇచ్చావు కానీ తీయడం రాలేదు అంది. దేవుడికి స్తోత్రం. తాళం ఇచ్చావు కానీ తీయడం, డబ్బులు ఎక్కడ ఉండిపోయినాయి? తాళం తీయడం రాలేదు. ఇప్పుడు నేను మీకు తాళం ఇచ్చేస్తాను, తీసుకుంటా వస్తే లేకపోతే రాదు. దేవుడికి స్తోత్రాలు. మనందరికీ దీవెనలు యేసయ్య ఇప్పుడు ఇవ్వడం కాదు, వాళ్ళను చేసినప్పుడే దీవెన ఇచ్చాడు. వాగ్దానాలన్నీ దీవెనలే. ఇవన్నీ ఒక బీరువాలో పెట్టాడు. మనందరికీ ఒక తాళం ఇచ్చాడు, దాని పేరు ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన అనేది తాళం చెయ్యి. ఇది ఎవరైతే తిప్పగలుగుతారో ఆ దీవెనలు వాళ్ళే పొందగలుగుతారు. తిప్పకపోతే ఆ 2 కోట్లు బీరువాలో ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ అది నీ సొంతం కాదని నీకు మనవి చేస్తున్నా. మీరు బండి తాళాలు తిప్పేస్తున్నారు, బీరువా తాళాలు తిప్పేస్తున్నారు, కానీ ఈ తాళం మాత్రం తిప్పలేకపోతున్నారు. దీన్ని ఎవరు తిప్పితే వాళ్ళు దీవించబడతారు. యాకోబు తెల్లవార్లు తిప్పాడు, ప్రార్థన చేశాడు. తెల్లవార్లు ప్రార్థన చేశాడు. ఆ తెల్లవార్లు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? వాళ్ళ అన్న పగతో వచ్చేవాడు మార్పు చెందాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మార్పు చెందాలంటే మారమని ప్రార్థించే వ్యక్తి మార్పు చెందాలి. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఏసావు మారాలి అంటే ముందు ఎవరు మారాలి? యాకోబు మారాలి. ప్రభువు నువ్వు అడిగినప్పుడు అడిగాడు, మీ అన్న సంగతి పక్కనట్టుగానే నీ సంగతి చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పేశాడు ఏమనంటే, నేను మోసగాడిని. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో ఇప్పుడు వాళ్ళ అన్నగారు ఏమైపోయాడు? మార్పు చెందాడు. ప్రార్థించే నువ్వు మార్పు చెందకన్నా ఒక వ్యక్తిని మారమంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మనవపూర్వకమైంది, బలమైంది. నీతిమంతుడు ఎప్పుడవుతాడు? తన పాపాన్ని ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడే నీతిమంతుడు.
అతని ప్రార్థనకి ఏమొస్తుంది అంటే బలం వస్తుంది. ఆ బలమైన ప్రార్థన వ్యక్తిని మారుస్తుందని కూడా నీకు మనవి చేస్తున్నాను. కాబట్టి అన్నిటికీ తాళం ఏంటి ఇప్పుడు? ప్రార్థన. అసలు డైలీ విశ్వాసి ఎంతసేపు ప్రార్థన చేయాలి అంటే మనము టైంలో కూడా దశంభాగం ఇవ్వాలి. దేవుడికి ఏమి ఇవ్వాలి? టైంలో కూడా కనీసం 2 గంటల 40 నిమిషాలు. నీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆ టైంలో దశంభాగం ఇవ్వాలి. లేదంటే 3 గంటలు పెట్టుకో రోజుకి. టైం బాగా కుదురుతుంది. ఉదయం 1 గంట, మధ్యాహ్నం, రాత్రి గంట. అలాగ స్టార్ట్ చేసి చూడు, నీ శోధనలు నిన్ను వదిలి పారిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. శోధనలు నీకు దూరంగా ఉంటాయని నీకు మనవి చేస్తున్నాను. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. ఎవరు వచ్చేది? పెళ్ళి కొడుకు. వెళ్ళేది ఎవరు? పెళ్ళి కూతురు. పెళ్ళి కొడుకు యేసయ్య, పెళ్ళి కూతురు మనమే. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. క్రైస్తవుడికి ఇది దిద్దుబాటు కాలం కాదు. ఏ కాలం? సిద్ధబాటు కాలం. సిద్ధబాటు కాలం అంటే మనము రెడీగా ఉండాలి ఆ టైం. ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి మనం ఆయన ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉండాలని మీకు మనవి చేస్తున్నా. 4 నిమిషాల్లో ఆ సిద్ధపాటు కొరకు ఒక 5 నిమిషాల్లో మీకు చెప్తాను. మా దగ్గరికి కొన్నిసార్లు విదేశాలు వెళ్ళే వాళ్ళు వచ్చి, అన్నా నేను చాలా అప్పులైపోయాం, ఇక్కడ ఆ విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం అంటుంది. ఏం చేయాలమ్మా అంటే మొట్టమొదట ఆమె చెప్పేది పాస్పోర్ట్కి ప్రార్థన చేయంటది. మళ్ళా నెక్స్ట్ వచ్చి అంటది మెడికల్కి చేయంటది. మరలా తర్వాత వచ్చి అంటది వీసాకి చేయంటది. మరలా తర్వాత వచ్చి అంటది ఫ్లైట్ రిజర్వేషన్ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదట ఆవిడ వెళ్ళవలసింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? తానుండే దేశంలోనే పాస్పోర్టు, తానుండే దేశంలోనే మెడికలు, తానుండే దేశంలోనే వీసా, తానుండే దేశంలోనే ఫ్లైటు రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? తానుండే దేశంలో సిద్ధపడాలి. మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అనే దేశం వెళ్ళాలి. ఎక్కడుండగా సిద్ధపడాలి? భూలోకములో ఉండగానే నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘములోనే సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘములోనే నువ్వు సిద్ధపడాలి. నువ్వు వెళ్ళే సంఘము కూడా దేవుని అభిషేకముతో నింపబడి ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రెండవది ఏమంటదంటే అది పాస్పోర్టు, మెడికల్. ఇప్పుడు పరలోకానికి ఒక పాస్పోర్ట్ ఉంది. దాని పేరు ఏంటంటే దాన్ని మీరు ఎక్కడికి వైజాగ్, హైదరాబాద్ వెళ్ళక్కర్లా. మీకు ఆ పాస్పోర్ట్గా లేకపోతే, లేనోళ్ళు రేపు పొద్దున్న మీ పాస్టర్ గారిని అడిగితే మీకు పాస్పోర్ట్ మీ పాస్టర్ గారే ఆయనలోంచి దేవుడు చేసేస్తాడు. దాని పేరేంటంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అది పరలోకానికి పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఒకటి ఉంటే పరలోకం వెళ్ళరు. దానికి మెడికల్ రిపోర్ట్ కావాలి. అంటే పరలోకానికి మెడికల్ ఏంటంటే మారు మనసు. మారు మనసు అంటే మారు మనసు ఎంత అవసరమో బాప్తిసము అంతే అవసరం. బాప్తిసం ఎంత అవసరమో మారు మనసు కూడా. ఆ రెండు కనెక్టింగ్, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే మారు మనస్సు అనే మెడికల్ ఉండాలి. చూడండి, విదేశాలు వెళ్ళేవాడికి శరీరానికి జబ్బులు ఉంటే రానివ్వరు. పరలోకం వెళ్ళేవాడికి హృదయానికి జబ్బులు ఉంటే రానివ్వరు. విదేశాలు వెళ్ళేవాడికి పై జబ్బులు ఉండకూడదు, పరలోకం వెళ్ళేవాడికి లోపల జబ్బులు ఉండకూడదు. దేవుడికి స్తోత్రాలు. హృదయానికి పాపం అనే జబ్బు ఉండకూడదు. లాజరుకి పై జబ్బులు ఉన్నాయంట, కానీ ఏ జబ్బు లేదు, లోపల జబ్బు లేదు. అందుకే పరదేశకి వెళ్ళాడు. ధనవంతుడికి పై జబ్బులు లేవంట. ఏ జబ్బు ఉందంట? ఆడికి
లోపల జబ్బు ఉంది, పాపం అనే జబ్బు ఉంది. ఈ శరీర జబ్బులు తెగ తిరిగి బాగు చేయించేసుకుంటున్నారు జనాలు, కానీ లోపల జబ్బులు పట్టించుకోవట్లే ఎవరో. ముందు దాన్ని సెట్ చేసుకోవాలి అని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇక మూడో విషయం ఏంటి అని అంటే, మనకు వీసా అంటే అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ చేసే వీసా కావాలి. మన వాళ్ళు ఎవరన్నా విదేశాల్లో ఉంటే చెల్లె నీకు వచ్చే ఆగస్టుకు పంపేస్తాను రెడీగా ఉండంటది. కానీ యేసయ్య పంపించే వీసా ఉంది చూడు, దీనికి టైం ఉండదు. ఇప్పుడు కానీ పంపించాడంటే వెళ్ళిపోవాలి, నరులారా తిరిగి రండి అంటాడు. దీనికి వయసు ఉండదు, టైం ఉండదు. ఈ కాలు వచ్చేటరికి ఏముండాలి? మనకి మారు మనసు ఉండాలి, బాప్తీసం ఉండాలి. అయితే ఇంక చివరి ఏంటంటే లాస్ట్ ఏమెక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. మనము పరలోకం వెళ్ళడానికి ఒక ఫ్లైట్ వస్తుంది, దాని పేరు మేఘము. దాని పేరేంటి? మేఘం. ఈ మేఘములో మనం ఎక్కాలంటే ఒకటి బాప్తీసం ఉండాలి, 2 మారు మనసు ఉండాలి, 3వది అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ అయింది ఉండాలి, 4వది ఆ మేఘం అనే ఫ్లైట్లో ఎక్కడానికి రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్ ఏంటంటే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి అభిషేకం అనేది దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఎన్ని చెప్పాను నేను? 1 బాప్తీసం, 2 పాస్పోర్టు, మారు మనసు, ఇంకా వీసా, చివరికి మెడికల్ అన్నమాట. అమ్మ అయిపోయిందా? ఏంటైపోయింది? నేను చెప్పడం అయింది, నీకు అయింది లేదో నాకేం తెలుసు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరికి అయినాయో వాళ్ళకే అది తెలుస్తుంది. కాబట్టి నువ్వు చూసుకో, ఇంకా నీకు లేట్ చేయొద్దు. రేపు కాదు, 1 మినిట్ నీది కాదు, ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. పెళ్ళయ్యాక తీసుకుంటాను, లేకపోతే ఉద్యోగం వచ్చాక తీసుకుంటానంటే ఇప్పుడు కానీ ఏసా పంపించాడు అనుకోడు, ఉద్యోగం ఉండదు, పెళ్ళి ఉండదు. దేవుడికి స్తోత్రాలు. 1 మినిట్ నీది కాదు. కాబట్టి మీరు ఇంకా ఎవరన్నా గుడికి వస్తూ అన్నీ ఒప్పుకొని కూడా ఇది బాప్తీసం లేకుండా ఉంటే ఇక లేట్ చేయకూడదు. ప్రభు నిన్ను తొందర పెడుతున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. మెడికల్ పాస్టర్ గారు చేయడు, మెడికల్ నువ్వే చేసుకోవాలి. మారు మనసు నీదే, ఆ రిజర్వేషన్ కూడా నువ్వే చేసుకోవాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. వినక ముందు నీ ఇష్టం, విన్నాక నీ ఇష్టం కుదరదు. ఇంకా విన్న తర్వాత ఆయన ఇష్టం. ఆ విందులో యేసు ప్రభు ఉన్నాడు, కానీ ఆయన మాట విన్నంత వరకు అక్కడ ద్రాక్షారసం ఏమైపోయింది? అయిపోయింది. ఆయన మాట విన్నప్పుడు ఏమైపోయింది? మరలా అది వెంటనే తయారు చేయబడింది. తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. కాబట్టి మన జీవితంలో వినకముందు మన ఇష్టం, విన్న తర్వాత ఆయన మనకి ఏది చెప్తాడో దాన్ని మనం చేస్తే మన జీవితంలో కొరత అనేది ఉండదు. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.